ఓం भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे संजानान उपासते। प्रेम से मिलकर चलो बोलो सभी ज्ञानी बनो पूर्वजों की भांति तुम कर्तव्य के मानी बनो। ఆత్మ బంధువులారా మీ అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మనము ప్రతినిత్యము ఆధ్యాత్మిక సామాజిక సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని మనకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ దినము మనము జూన్ 21 రేపటి అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా మనము యోగం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా యోగము ఎంత అవసరమో మనము తెలుసుకొని తెలియని వారికి తెలియజేయడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. మన గౌరవనీయులైనటువంటి ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి గారు శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో పూజ్య శ్రీ స్వామి రామదేవ్ జీ గారి యొక్క కృషి వలన ప్రచారం వలన నేడు మనము 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాము. ప్రపంచానికి యోగమును అందించింది భారతదేశమే. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు యోగం అంటే ఏమిటో తెలిసింది. అయితే బంధువులారా, దీనికి యోగా అనే నామకరణం ద్వారా కేవలము ఆసన ప్రాణాయామాలను మాత్రమే యోగా అనుకోవడం అది అసంపూర్ణం అవుతుంది. ఆసన ప్రాణాయామాలు యోగంలో కొంత భాగం మాత్రమే. అది మనకు తెలుసు, మనం ఇతరులకు తెలియజేయాలి. యోగం యొక్క అసలైనటువంటి నిర్వచనము పతంజలి మహర్షి రచించినటువంటి యోగ శాస్త్రంలో యోగ చిత్తవృత్తి నిరోధ అనే దాని గురించి గత గురువారం మనం తెలుసుకున్నాం. చిత్తవృత్తులను నిరోధించి ఆత్మ మనస్సు ఇంద్రియాలను వశపరుచుకొని పరమాత్మపై మనస్సును నిలిపి పరమాత్మలో ఉన్న ఆనందాన్ని పొందడం, పరమాత్మలో లీనం కావడం యోగము. దీనికి ఒక ప్రక్రియ ఉంది, అష్టాంగ యోగం అంటాము.
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సమాధి ద్వారా పరమేశ్వరుని యొక్క ఆనందాన్ని పొందుతాము, మోక్షాన్ని పొందుతాం. మనమందరం ఆత్మస్వరూపులము. ఇది తెలుసుకొని ఆత్మ యొక్క ఉద్దేశము పరమాత్మను పొందడం, పరమాత్మ నుండి వచ్చినటువంటి ఆత్మ, ఆనందం నుండి వచ్చినటువంటి ఆత్మ సహజంగా ఆనందమనే కోరుకుంటుంది. ఆత్మ సహజంగా సుఖమును కోరుకుంటుంది, విశేషమైన సుఖమును కోరుకుంటుంది. కాబట్టి ఆ ఆనందము, ఆత్మకు కావలసినటువంటిది ఆనందము, సుఖము ఏదైతే ఉందో అది బయట ప్రపంచంలో ఉంది అనుకొని ఎన్నో రకాల పదార్థాలను పొందడానికి ప్రయత్నం చేసి చేసి అలసిపోయి ఇక చివరగా ఆత్మకు కావలసింది బయట సుఖము కాదు, అంతర్ముఖులై పరమాత్మలో ఉన్నటువంటి విశేషమైన సుఖము అంటే ఆనందము, ఆ ఆనందాన్ని పొందినప్పుడే ఆత్మ స్థిరమవుతుంది, శాంతిస్తుంది, పొందవలసిన పదార్థాలను పొందినాననేటువంటి తృప్తి చెందుతుంది. దాని కొరకు మనమందరం ప్రయత్నం చేయాలి అనే విషయము యోగా డే సందర్భంగా సమస్త మానవాళికి మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. కేవలము ఆసన ప్రాణాయామాలు మాత్రమే యోగమని అంతవరకు ఆగిపోతే అంతిమ లక్ష్యమైనటువంటి, చరమ లక్ష్యమైనటువంటి మోక్షం అనేది లభించదు. అందుకే బంధువులారా, మనం ఈరోజు యోగం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వేదాలను అనుసరించి వేదంలో చెప్పబడిన విధంగా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేథ మాగ్రిధ కస్య స్విద్ధనం. అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుని పొందడానికే ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలి అని ఈ వేద మంత్రాన్ని అనుసరించి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల యొక్క సారంగా భగవద్గీత, మహాభారత యుద్ధ సమయంలో కర్తవ్య విముఖుడైనటువంటి పాండవులకు కర్తవ్య బోధ చేసినటువంటి శ్రీకృష్ణుడు వారి ఉపదేశాలను మహాభారత అనేటువంటి చరిత్ర గ్రంథంలో కొంత భాగంగా భగవద్గీతను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకమును మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచంలో అత్యంత అధికంగా ఆదరణ పొందినటువంటి, ప్రచారాన్ని పొందినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీతయే. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి వైదిక విషయాలను మనం తెలుసుకొని జనులకు తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో యోగం గురించి ఈ శ్లోకం ఏం తెలియజేస్తుందో మనం విందాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకము శ్రీకృష్ణుడు పార్థుడు ధనంజయుడు అనేటువంటి అర్జునుడికి తెలియజేస్తున్నాడు. ఏమని? యోగస్థః కురు కర్మాణి, యోగంలో ఉంటూ కర్మలు చేయుము. యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కర్మాణి కురు అని అన్వయం చేసినప్పుడు ఒక వాక్యం అవుతుంది. హే ధనంజయ, హే ధనంజయ అనగా ధనమును జయించినటువంటి వాడివి, ధనం పైన మోహమును జయించినటువంటి వాడివి, ధనం పైన ఉన్నటువంటి కోరికను జయించినటువంటి ఓ ధనంజయ, యోగస్థః కర్మాణి కురు, యోగంలో ఉంటూ. యోగస్థః అంటే స్థ అంటే ఉండడం. ఏ విధంగా కంఠస్థః, గృహస్థః, నగరస్థః అని మనము ఈ పదాలను విన్నాము. స్థః అంటే ఉండడం, యోగస్థ అంటే యోగంలో ఉంటూ. యోగంలో ఉండడం అంటే ఏమిటి? తదాదృష్టో స్వరూపేవ స్థానం, నీలో నీవు ఉంటూ అనగా ఆత్మస్వరూపంలో ఉంటూ అని అర్థం. యోగస్థః కర్మాణి కురు, కర్మలను ఆచరించు. నీవు ఏదైతే ప్రాపంచిక కర్మలు చేస్తున్నావో, ఏమిటి ఆ ప్రాపంచిక కర్మలు? తల్లి, తండ్రి, భార్య, భర్త, పుత్రులు, పుత్రికలు, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, అధికారులు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సంబంధాలు, అలాగే చేతన జడ సంబంధాలు, పదార్థాలను ఉపయోగించుకోవడం అనే వాటి కొరకు ఏదైతే నువ్వు కర్మలు చేస్తున్నావో, మనస వాచ కర్మణ, త్రికరణంతో చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా
యోగస్థః యోగంలో ఉంటూ చేయుము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. మరి యోగం అంటే ఏమిటి? సంగం త్యక్వా ధనంజయ అనగా సంగం ప్రాపంచిక కర్మలకు సంబంధించిన మోహము, మాయ, అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దానిని త్యజించుము. సంగం త్యక్వ, ఈ సంగమును త్యజించాలి. అనగా ఇహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఉన్నటువంటి మోహము, పదార్థముతో ఉన్నటువంటి సంబంధము, నాది నాది అనే భావన ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో దానిని వదిలిపెట్టాలి. సంగం త్యక్వ, సంఘమును వదిలిపెట్టి, ఇప్పుడు కుల సంఘాలు ఉన్నాయి, సంఘం నుండి సంఘాలుగా వచ్చినాయి. అనగా సంఘాలలో మానవులతో ఉన్నటువంటి సంబంధాలు వాటిని వదిలిపెట్టాలి. ఎప్పటి వరకైతే ఈ ప్రాపంచిక వ్యవహార సంబంధాలను వదిలిపెట్టమో అంతవరకు యోగం సిద్ధించదు. అందుకే సంగం త్యక్వా యోగస్థ కర్మాణి కురు హే ధనంజయ అని వాక్యం అవుతుంది. ఎందుకు వదలాలి? ఈ సంగమును ఎందుకు వదలాలి? ప్రాపంచిక సంబంధాలను ఎందుకు వదలాలి? అది వదిలిపెట్టడం ద్వారా కలిగే లాభం ఏమిటి? సరే, ఒకవేళ సంగమునే ప్రపంచమునే పట్టుకొని ఉన్నట్టయితే కలిగే లాభం ఏమిటి? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనము మానవ సంబంధాలను పెంచుకోవడానికి, దృఢం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మానవ సంబంధాల ద్వారా పూర్ణ సుఖము లభిస్తుందా అనేది మనం ప్రశ్నించుకున్నట్టయితే లభించడం లేదు అని ఇంతవరకు మనకు అనుభవంలోకి వచ్చింది. భార్య భర్తలు ఉన్న సంబంధం కావచ్చు, తల్లిదండ్రులతో ఉన్న సంబంధం కావచ్చు, ఈ సంబంధాలను మనము కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ఏవైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నము సంపూర్ణంగా సఫలమవుతుందా? ఆనందం లభిస్తుందా? సుఖము లభిస్తుందా? దుఃఖం వాటి వల్ల కలగడం లేదా? లేదా పదార్థాలు, సెల్ ఫోన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, భవనాలు కావచ్చు, కార్లు కావచ్చు, నగలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఈ వస్త్రాలతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం పెంచుకుంటూ ఉన్నట్టయితే ఇవి దూరమైనప్పుడు కలిగేటువంటి దుఃఖం కలుగుతుందా లేదా? అంటే మనము ఆలోచిస్తే ఆత్మనిరీక్షణ చేసినప్పుడు, మననం చేసినట్టయితే కలిగేటువంటి అనుభవం ఏమిటి అంటే ఈ సంబంధాల వలన సంపూర్ణమైనటువంటి సుఖము లభించడం లేదు, దుఃఖం కూడా కలుగుతుంది. ఈ వివాదాలు, ఈ గొడవలు, ఈ సమస్యలు, ఈ అశాంతి, ఈ రోగాలు, ఈ అడ్డంకులు, బాధలు, ఇబ్బందులు కలగడానికి కారణం ఏమిటి అంటే సంగమే, అనగా ప్రపంచమే. కాబట్టి ఈ ప్రపంచమును పట్టుకొని ఉన్నట్టయితే మనిషికి సంపూర్ణమైనటువంటి సుఖము లభించదు, అనగా ఆనందం లభించదు. అందుకొరకే దీనిని ఏదో ఒక రకంగా వదులుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వేదము, శాస్త్రాలు కూడా ఇదే బోధిస్తున్నాయి. బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థము, గృహస్థాశ్రమం తర్వాత తప్పకుండా వనస్థుడు కావాలి, వనస్థుడు అయిన తర్వాతనే సన్యస్తుడు అవ్వడానికి అర్హతను పొందుతాడు, అధికారి అవుతాడు. అందుకే ఈ మోహ మాయ సంబంధించినటువంటి ప్రాపంచిక సంగమును త్యజించవలసిందే. అందుకే ధ్యానంలో యోగశ్చిత్త వృత్తి నిరోధ అన్నారు. అనగా మన చిత్తము, మన వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం వైపు ఉంటాయి, ప్రాపంచిక ఆలోచనలతో ఉంటాయి, ప్రాపంచిక సంబంధాలతో ఉంటాయి. కాబట్టి వాటిని నిరోధించాలి, ఆపాలి. ఆపి ఏం చేయాలి? దానికి విపరీతంగా ఉన్నటువంటి ఏదైతే పరమాత్మ యొక్క ఆలోచనలు ఉన్నాయో అవి చేయాలి. ఆత్మ మధ్యలో ఉంటుంది, ఒకవైపు ప్రకృతి, ఇంకోవైపు పరమాత్మ. ప్రకృతిలో సుఖముతో పాటు దుఃఖం కూడా ఉంది. అది ఒక సాధనంగా భావించినట్టయితే పరమాత్మ పూర్ణ ఆనందుడు, కాబట్టి పూర్ణ ఆనందం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మ సహజంగా ఆనందమునే కోరుకుంటుంది. మరి ఆనందమునే కోరుకున్నటువంటి ఆత్మ ప్రకృతి వైపు ఎందుకుంటుంది అంటే
ఆత్మ అల్పజ్యత్వము అల్ప సామర్థ్యముతో పురుషార్థహీనముతో సోమరితనం వలన ఆత్మ ప్రయత్నం చేయకపోవడం వలన మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోవడంతో ప్రకృతి వైపు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు అనేది చాలా బలీయమైన పదార్థాలు, శక్తివంతమైనటువంటి వస్తువులు. కాబట్టి ఈ పదార్థాలు ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి కాబట్టి అల్ప అల్పజ్యత్వం అల్ప సామర్థ్యంతో అజ్ఞానంతో ఉన్నటువంటి ఆత్మ ఆధీనంలో ఇవి ఉండకపోవడం వలన ఇవి ఎటువైపు అయితే లాగబడుతున్నాయో ఆకర్షింపబడుతున్నాయో అటువైపు ఆత్మ కూడా వెళ్తుంది. అందుకరకే మనస్సు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి యోగశ్చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపేవ స్థానం అనేటువంటి వాస్తవమైనటువంటి మనస్సు యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆత్మ పరమాత్మ యొక్క సహాయంతో శక్తివంతంగా మారి పరమాత్మ యొక్క సహాయంతో ఆత్మ మనస్సు ఇంద్రియాలను అదుపులో చేసుకొని పరమాత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూసినప్పుడు పరమాత్మయే కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు సంఘం త్యక్త్వ ఈ సంఘాన్ని వదిలిపెట్టాలి అనేటువంటి భావన కలుగుతుంది. అందుకే ధ్యానంలో ఇవన్నీ వదిలేసి మనస్సును ఇంద్రియ యొక్క శక్తిని పరమాత్మ యొక్క గుణాల వైపు స్వరూపం వైపు ఉంచినప్పుడే ఆ ఆత్మకు ఆనందం కలుగుతుంది. అందుకే యోగస్థ కురు కర్మాణి, యోగస్థ కురు కర్మాణి అంటే ఈశ్వర ప్రణిధానంతో కర్మలు చేయాలి, సమర్పణ భావంతో కర్మలు చేయాలి, ఇదం నమం అనే భావనతో కర్మలు చేయాలి అనే దానికి రకరకాల పదాలు ఉన్నాయి. వీటి యొక్క భావన ఏమిటి అంటే పూర్తిగా ఆత్మ తన స్వరూపములో ఉంటూ పరమాత్మను పొందాలి అని అర్థం. కాబట్టి బంధువులారా, ఈ భగవద్గీత ఉపనిషత్తు యొక్క సారం. ఉపనిషత్తులో ఏవైతే పరమాత్మ గురించి, ఆత్మ గురించి, ప్రకృతి గురించి చెప్పబడి ఉందో వాటికి సారంగా శ్రీకృష్ణుడు ఉపనిషత్తులను, బ్రాహ్మణ గ్రంథాలను, వేదాలను చదివినటువంటి వాడు కాబట్టి సామాన్యమైనటువంటి జనులందరి కూడా అతి సరళంగా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి గురించి, మూడు తత్వాల గురించి, త్రైతవాదం గురించి తెలియాలి అనే భావనతోని శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి విషయాలను వ్యాసుడు మనకు ఒక చక్కటి కూర్పుతో అందజేయడం జరిగింది. మహాభారత యుద్ధం జరిగినటువంటి విషయం వాస్తవమే. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు పాండవులకు, అర్జునుడికి బోధించినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకత్రితం చేసి ఒక గ్రంథంగా, ఒక భాగంగా మలిచినటువంటి వ్యాసుడు, వేద వ్యాసుడు. కౌరవుల, పాండవుల మధ్యలోకి వెళ్ళి ఏకకాలంలోనే ఒకే సమయంలో పూర్తిగా భగవద్గీత బోధించిన తర్వాత యుద్ధం జరిగినది కాదు. అక్కడ యుద్ధం జరిగినటువంటి సమయం 18 రోజులు, 18 దినాలు. ఈ 18 దినాల వరకు బోధించినటువంటి వాటిని ఒక దగ్గరగా కూర్పు చేసినటువంటి వాడు వేదవ్యాసుడు. మరి ఈ వేదవ్యాసుడు 300 సంవత్సరాలు జీవించినాడు. విమానాన్ని రచించినటువంటి భరద్వాజ మహర్షి 400 సంవత్సరాలు జీవించినాడు. 400 సంవత్సరాలు జీవించినటువంటి భరద్వాజ మహర్షి ఏ పద్ధతిని అనుసరించి, ఏ యోగమును అనుసరించి 400 సంవత్సరాలు జీవించి ఉండొచ్చు? తన శ్వాసను ప్రాణం ద్వారా బంధించి శ్వాస యొక్క క్రియను తక్కువ చేసి తాబేలు మాదిరిగా 300-400 సంవత్సరాలు జీవించినటువంటి ఋషులు భరద్వాజ మహర్షి, వేదవ్యాస ఋషి. ఈ వేదవ్యాస మహర్షి 300 సంవత్సరాలు జీవించినారు అని మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి భగవంతుని యొక్క సహాయంతో, దివ్య దృష్టితోని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు, ఎందుకంటే వారి సమక్షంలోనే, వారి సమయంలోనే మహాభారత యుద్ధం జరిగింది. ఆ మహాభారత యుద్ధంలో ఎంత నష్టం జరిగిందో వేదవ్యాసుడికి తెలుసు. కాబట్టి ఈ యొక్క జ్ఞానమును, వేద జ్ఞానము లోపిస్తుంది అనేటువంటి విషయము వేదవ్యాసుడికి తెలుస్తున్నటువంటి సమయంలో మరి సామాన్యమైనటువంటి జనులందరికీ వేదము అర్థం కాదు, అర్థం చేసుకునేటువంటి స్థితి కూడా లేదు. కారణం సంస్కృత వ్యాకరణము, వేదాలు చదివించేటువంటి
గురువుల యొక్క లోపము జరుగుతుంది. జరగడం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలకు పరిష్కారంగా మహాభారతం అనేటువంటి ఒక ఇతిహాస గ్రంథాన్ని రచించి ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా జనులు సక్రమమైనటువంటి మార్గంలో ఉంటారు అని. మహాభారతము ఒక జీవన శైలి, లైఫ్ స్టైల్, ఒక మనిషి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి సమగ్రంగా వివరించినటువంటిది మహాభారతం అనేటువంటి ఇతిహాస గ్రంథం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా కవులు కీర్తిస్తుంటారు. కాబట్టి ఈ పంచమ వేదంగా ఉన్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి ఒక భాగము భగవద్గీత. ఈ గీత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మనసు బాగలేకపోయినా భగవద్గీతను ఒక శ్లోకంగా తీసి అందులో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. అందులో రాను రాను కాలంలో కొంత కల్పితాలు, అనగా భగవంతుడు అవతారవాదం అని ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అవతార పురుషుడుగా తెలియజేయడానికి, ప్రసిద్ధి చేయడానికి కొన్ని శ్లోకాలను పొందుపరచడం జరిగింది. ఆ శ్లోకాలు కాస్త 700 శ్లోకాలుగా మారినాయి. 18 అధ్యాయాలతో ఉన్నటువంటి 700 శ్లోకాలు. అయితే ఇందులో వైదిక పరమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. వాటిని వైదిక భగవద్గీతగా మనకు లభిస్తూ ఉంటుంది ఆర్య సమాజంలో. అందులో ఉన్నటువంటి శ్లోకమే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ. ఒక మనిషి నిరాశతో ఉన్నప్పుడు, నిస్పృహతో ఉన్నప్పుడు, ఆత్మన్యూనత భావంతో ఉన్నటువంటి సమయంలో కర్తవ్య బోధ చేయడానికి కావలసినటువంటి ఉపదేశము ఈ భగవద్గీత శ్లోకము. కాబట్టి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ. అనగా మనం కర్మలు చేస్తున్నప్పుడు దాని ఫలం మనకు సిద్ధించినా సిద్ధించకపోయినా, అనగా లభించినా లభించకపోయినా ఆ సమయంలో సిద్ధ్య అసిద్ధ్యో సమో భూత్వ, సమంగా ఉండాలి. కర్మలు చేయడం మాత్రమే మనలో ఉన్నటువంటి, మన చేతిలో ఉన్నటువంటి అధికారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్ మాతే సంగోస్త్వకర్మణి. అనగా కర్మలు చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలంలో నీకు అధికారం లేదు. ఇది వాస్తవం కూడా. మనము కర్మలు చేస్తుంటాం. ఉద్యోగంలో ఉన్నవాడు కావచ్చు, లేదా చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, వారి వారి పద్ధతిలో కర్మలు చేయడము, పరీక్ష రాయడం, చదవడం మట్టుకే స్వతంత్రులు. కానీ దాని యొక్క ఫలం మాత్రము వారు స్వతంత్రులు గారు. రిజల్ట్ ఇవ్వడం వేరే వారి చేతిలో ఉంటుంది. వారికన్నా ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి వారు, వారికన్నా పై అధికారంలో ఉన్నటువంటి వారికే అధికారం ఉంటుంది. కాబట్టి అధికారము మన చేతిలో లేదు, ఫలం పొందేటువంటి అధికారము పరమాత్మ చేతిలో ఉంటుంది. కాబట్టి సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వ, కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మల యొక్క ఫలము గురించి మనకు లభించినా లభించకపోయినా చేసినటువంటి కర్మకు తప్పకుండా ఫలం లభిస్తుంది. కానీ మనం ఏం ఆశిస్తాము అంటే, ఇప్పుడు చేసినటువంటి కర్మ ఇప్పుడే దానికి ఫలం లభించాలి అని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఆ ఆశ నెరవేరనప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ ఒకటి సత్యంగా మనము భావించాలి, భగవంతుడు న్యాయకారి. చేసిన కర్మకు ఫలం తప్పకుండా ఉంటుంది. అది ఇప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, ఎన్నో సంవత్సరాలకు కావచ్చు, లేదా తర్వాత ఉన్నటువంటి జన్మలలోనే కావచ్చు. ఏ సమయంలో ఎప్పుడు ఆ కర్మకు ఫలం ఇవ్వాలి అనేది భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థలోకి వదిలిపెట్టేసేయాలి. దాన్ని మనం ఆశించకూడదు. ఎందుకంటే అది మన చేతులు లేదు. మనం అల్పజ్జులము, అల్ప సామర్థ్యులం. కాబట్టి అతిగా ఆలోచించినట్టయితే మనకు అశాంతి కలుగుతుంది. యాజ్ఞవల్కుడి తర్వాత గార్గి యొక్క ఒక చర్చా గోష్ఠిలో సందర్భం వస్తుంది. గార్గి యాజ్ఞవల్కుని అడుగుతుంది, పరమాత్మను తెలుసుకోవడానికి తండ్రి గారు, తల్లిదండ్రులకు ఒక తల్లిదండ్రులు ఉంటారు కదా. అవును ఉంటారు. ఆ తల్లిదండ్రులు కూడా మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారు కదా అంటే అవును ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. చివరికి ఎవరు అంటే అమైతుని సృష్టిలో పరమాత్మయే కదా. ఎందుకంటే త్వమిహినః పితావసో త్వం మాతా శతక్రతో బభూవిత
అధాతే సుమ్నమీమహి అనేటువంటి మంత్రం ద్వారా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఆ పరంపిత పరమాత్మయే శాశ్వతమైనటువంటి తల్లి తండ్రి గురువు దైవం సఖా సర్వం కాబట్టి ఆ పరమాత్మ గదా, మరి ఆ పరమాత్మ కూడా తల్లిదండ్రులు ఉండాలి గదా అని గార్గి యాజ్ఞవల్క్య ఋషిని అడిగినప్పుడు ఆ యాజ్ఞవల్కుడు అంటాడు గార్గితోని, హే గార్గి, మూర్ధాతే పతిష్యతి, అతిగా ఆలోచించకు, నీ సామర్థ్యము అనగా ఆత్మకు ఉన్నటువంటి సామర్థ్యం అల్పంగా ఉంటుంది, అల్పజ్యత్వం ఉంటుంది. అతిగా పరమాత్మ గురించి, పరమాత్మ ఎక్కడి నుండి ఉత్పన్నమైనాడు అనే దాని గురించి ప్రశ్నకు సమాధానంగా వెతికినట్టయితే అది నీకు లభించదు. ఎందుకంటే దానికి సమాధానమే లేదు, పుట్టలేదు కాబట్టి గిట్టడు. అనగా అనాది అనంతము ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే దాని గురించి నువ్వు ప్రయత్నం చేసిన దానికి సమాధానం లభించదు. నీ ప్రయత్నము పరమాత్మను తెలుసుకోవడానికి నిరంతరము నువ్వు ప్రయత్నం చేస్తుండాలి, అభ్యాసం చేస్తుండాలి. అంతవరకే కర్మలు చేయడం వాటికే నీ యొక్క ప్రయత్నం పురుషార్థం ఉండాలి, నీకు అధికారం ఉంది. కానీ పరమాత్మ ఉన్నాడా, పరమాత్మకు తల్లిదండ్రులు ఉన్నారని దానికి సమాధానం లభించదు, ఎందుకంటే లేరు కాబట్టి. అనాది పదార్థాలు మూడు, ఆత్మ పరమాత్మ ప్రకృతి, ఇది ఎప్పుడు కూడా ఉత్పన్నం అవ్వలేదు, ఎప్పుడు కూడా అవి అంతం కావు, అనాది అనంతం కాబట్టి దీనిని అదే విధంగా స్వీకరించాలి అని యాజ్ఞవల్క్య మహర్షి గార్గికి తెలియజేయడం జరిగింది. కాబట్టి బంధువులారా, మనం కూడా సిద్ధ్యో సమూభూత్వ కర్మలు చేసి వదిలిపెట్టేసేయాలి. అందుకొరకే ప్రతినిత్యం రాత్రి పడుకునే ముందు ఆత్మనిరీక్షణ చేసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నేను ఎన్ని రకాల కర్మలు స్వార్థపూరితమైనటువంటివి, నిస్వార్థంగా ఉన్నటువంటివి, లేదా అధర్మయుక్తంగా ఉన్నటువంటివి పాప కర్మలు ఉన్నాయి అని పరిశీలించుకున్న తర్వాత తన్మే మనః శివ సంకల్పమస్తు, ఇవన్నీ కూడా పరమాత్మ నీ ఆధీనంలోకి ఇచ్చేస్తున్నాను, ఇక నిశ్చింతంగా నేను నిద్రపోతున్నాను, నేను చేసినటువంటి కర్మలకు ఫలం నువ్వు తప్పకుండా ఇస్తావు. అది ఈ క్షణంలో కావచ్చు, తర్వాత దినాల్లో కావచ్చు, తర్వాత జన్మలో కావచ్చు, ఇవ్వడం మాత్రము అది నీ చేతిలో ఉంటుంది. ఏ సమయంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వాంతర్యామి, న్యాయకారివే. హే ప్రభు, నీవు ఈ కర్మకు ఫలం తప్పకుండా ఇస్తావు, అది నాకు తెలుసు. నీవు నన్ను రక్షించడానికి, నాకు ఆనందాన్ని ఇవ్వడానికే, నా హితము కొరకి నీవు ఉన్నావు, నాకు ఎప్పటి కూడా నువ్వు అహితం చెయ్యవు అని పరమాత్మపై పూర్తి నమ్మకం ఉంచాలి. అదే సమర్పణ భావన. అలా సమర్పణ భావం ఉన్నటువంటి మానవుడు ప్రశాంతంగా ఉంటాడు. తన్మే మనః శివ సంకల్పమస్తు. హే పరంపిత పరమాత్మ, హే శివ, నా యొక్క కర్మలను నీకు దారదత్తం చేస్తున్నాను, అంకితం చేస్తున్నాను. ఇక నేను నిశ్చింతంగా నిద్రపోతున్నాను. ఎటువంటి ఫలం ఆశించకుండా, ఉద్దేశం లేకుండా పూర్తిగా ఏకరసుడినై నిన్ను పొందడానికి గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్తున్నాను అని పరమాత్మకు తనని తాని పూర్తిగా అర్పించేసి వదిలిపెట్టేసి ఇక నిద్రలోకి జారుకోవాలి అనేది ఎవరైతే చేస్తారో వారు తప్పకుండా పరమాత్మ యొక్క ఆశీస్సులను పొందుతారు. గాఢ నిద్రలో పరమాత్మను దర్శించుకుంటారు. తర్వాత కాలంలో చివరి శాశ్వతమైనటువంటి నిద్ర సమయంలో, శాశ్వతమైనటువంటి గాఢ నిద్ర సమయంలో పరమాత్మ యొక్క సహాయంతోని ఉత్తమమైనటువంటి జన్మను పొందడం లేదా మోక్షాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ప్రయత్నం నిరంతరం జరుగుతుండాలి. ప్రతినిత్యము మరణం పొందాలి. ప్రతినిత్యం మనము శాశ్వతమైనటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళినట్టయితే, భగవంతునికి అర్పించినట్టయితే, తర్వాత దినము కొత్త జన్మను పొందిన విధంగా భావించి ఆ విధంగా నిద్రపోయినట్టయితే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది. అందుకొరకే సిద్ధ్యో సమూభూత్వ, చేసినటువంటి కర్మల యొక్క ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా వాటిని పరమాత్మకు అర్పించేసి సమూభూత్వ, సమంగా ఉండాలి. అలా సమంగా ఉండడమే సమత్వం యోగ ఉచ్యతే. సమత్వంగా ఉండడమే, సమానంగా ఉండడమే, స్థితప్రజ్ఞత ఉండడమే యోగ ఉచ్యతే, యోగం అనబడుతుంది. కాబట్టి యోగం అంటే ఏమిటి, యోగ అంటే ఏమిటి అనే దాని గురించి ఈ శ్లోకము చక్కగా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి బంధువులారా, మనము యోగా డే సందర్భంగా
యోగ్ దివస్ అనే సందర్భంగా ప్రపంచ ప్రజలకు తెలియజేయవలసినటువంటి శ్లోకం ఇది. అలాగే యోగ కర్మసు కౌశలం, మనము చేసేటువంటి కర్తవ్యాలు, మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో కుశలపూర్వకంగా, బుద్ధియుక్తంగా, ప్రావీణ్యంతో, నైపుణ్యంతో మన కర్మలను అంకిత భావంతో మన డ్యూటీస్ ని నిర్వర్తించినట్టయితే అది యోగమనబడుతుంది అనేది మనకు శ్లోకం చెప్తుంది, భగవద్గీత శ్లోకం. కాబట్టి బంధువులారా, ప్రతి ఒక్కరం కూడా ఆత్మస్వరూపులం కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా యోగస్థంగా ఉండాలి. అందుకే తేన త్యక్తేన భుంజీత మాగృధ కస్య స్విద్ధనం అనేటువంటి శ్లోకము యజుర్వేదంలోని 40వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి శ్లోకంలో 2వ పాదం ఏదైతే ఉందో తేన త్యక్తేన భుంజీత, దానికి సిద్ధ్యో సమోభూత్వ అనగా త్యాగపూర్వకంగా కర్మలు చెయ్యు, అనుభవించు అనేటువంటిది ఈ మంత్రం ఏ విధంగా అయితే చెప్తుందో శ్లోకం కూడా అదే చెప్తుంది. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి కర్మలు చేస్తూ అంత కూడా పరమాత్మకు అర్పించేసేయు, త్యజించేసి వదిలిపెట్టేసేయు. కాబట్టి బంధువులారా, మనమందరం యోగస్థంలో ఉండాలి, యోగంలో ఉండాలి. మనమందరం గృహస్థులము, ఇక నుండి యోగస్థులుగా పిలువబడాలి. గృహస్థులుగా ఉన్నటువంటి వారందరూ కూడా యోగస్థులుగా మారినప్పుడు ఆ గృహస్థము స్వర్గస్థంగా మారుతుంది, స్వర్గతుల్యంగా మారుతుంది. విశేషమైనటువంటి సుఖాలను అనుభవించేటువంటి వాతావరణంగా మలుచుకోవడానికి యోగము చక్కగా ఉపకరిస్తుంది. కారణం, మన మనస్సు చంచలంగా ఉన్నప్పుడు రకరకాల సమస్యలు, వివాదాలు, గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి చంచలమైనటువంటి మనస్సును, అపవిత్రంగా ఉన్నటువంటి మనస్సును నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా చేయడానికి యోగము చాలా ఉపయోగపడుతుంది, ఉపకరిస్తుంది మనకు. అందుకే బంధువులారా, యోగం గురించి శ్లోకం మనకు చెప్తుంది. యోగం గురించి సంపూర్ణంగా అర్థం చేయించేది మాత్రం పతంజలి మహర్షి రచించినటువంటి యోగ దర్శన సూత్రాలు. అందులో మొదటి సూత్రం నుంచి అథ యోగానుశాసనం ఏదైతే ఉంటుందో, యోగ అనుశాసనం, శాసనమైనటువంటి వేదమును అనుసరించి రచించబడినటువంటి పతంజలి యోగ శాస్త్రం ప్రారంభమవుతుంది అని అథ అనే శబ్దంతో ప్రారంభించి 2వ సూత్రమైనటువంటి యోగశ్చిత్త వృత్తి నిరోధ నుంచి ప్రతి ఒక్కరు కూడా పారాయణం చేయాలి అని సందర్భంగా సూచించడం జరుగుతుంది. అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా, ప్రతి ఆర్యుడు, ప్రతి హిందువు పతంజలి మహర్షి రచించినటువంటి యోగ దర్శన సూత్రాలను కంఠస్థం చేయడం, దానితో పాటు భగవద్గీతను చదువుతూ మహర్షి దయానంద సరస్వతి గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశాన్ని ప్రతినిత్యం స్వాధ్యాయం చేయడం ద్వారా చాలా విషయాలు మనకు బోధపడతాయి. అప్పుడు మనము జనులకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. మన ఉద్ధరణ అవుతుంది, ఆ తర్వాత మిగతా వారి ఉద్ధరణ కూడా, వారి ఉన్నతి కూడా జరుగుతుంది. మనం అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా శ్లోకము నేర్చుకొని ఇతరులకు కూడా శ్లోకాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకమును నేను ఒకసారి అంటాను, మీరందరూ కూడా అనండి. ఈ శ్లోకంను తప్పకుండా నేర్చుకోండి. అనండి ఒకసారి. యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ధనంజయ అంటే ఏమిటి అర్థం? జ్ఞానాన్ని సంపాదించేవారు.
అని ధనమును జయించినవాడు, ధనాన్ని సంపాదించు. ధనముపై ఉన్న మోహమును జయించినవాడు ధనంజయుడు. ఎవరు ధనంజయుడు? పరమాత్ముడు. ఋషులు, విద్వాంసులు వీరు. ధనంజయుడు ఎవరు ఇక్కడ? ఇక్కడ ఇంద్రియాలను జయించేటువంటి వాడు ధనము, ఈ యొక్క ప్రకృతి కాకుండా పరమాత్మ వైపు వెళ్ళేటువంటి ప్రయాణం చేసేవాడు. ఎవరు ఇక్కడ ధనంజయుడు? అర్జునుడు. ఎవరు శ్లోకం ఎవరికి బోధిస్తున్నారు? ధనంజయుడు ఎవరు? అర్జునుడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు ఏమని? సంగం త్యక్త్వా. సంగం అంటే ఏమిటి? సంఘం అంటే ప్రాపంచిక సంబంధాలు. సంఘం అంటే ప్రాపంచిక సంబంధాలు. త్యక్వ అంటే త్యజించి, వదిలిపెట్టి. కురు కర్మాణి. యోగస్థ అంటే యోగంతో కూడుకున్న, యోగంలో ఉంటూ. గృహస్థ అంటే గృహంలో ఉన్నవాడు. యోగస్థ అంటే యోగంలో ఉంటూ. కురు కర్మాణి. కురు అంటే చేయడం. కర్మాణి అంటే కర్మలు, బహువచనం. యోగస్థ కర్మాణి కురు అంటే యోగంలో ఉంటూ, యోగా పద్ధతిలో, యోగానుసారంగా, వేదము శాస్త్రాలు చెప్పిన పద్ధతిలో యోగమును అనుసరిస్తూ కర్మలు చేయుము. సంగం త్యక్త్వ. హే ధనంజయ, సంగమును వదిలిపెట్టి చెయ్యాలి. అనగా ప్రాపంచిక మోహమాయలో ఉన్నట్టయితే యోగంలో ఉండవు. కాబట్టి ప్రాపంచిక మోహమాయలను వదిలిపెట్టేసి యోగంలో ఉంటూ కర్మలు చెయ్యు. అలా చేసిన తర్వాత సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ. సిద్ధ్య అసిద్ధ్య సమోభూత్వ అంటే ఏమిటి అర్థం? సిద్ధ్య అంటే సిద్ధించుకోవడం. సిద్ధ్య అంటే సిద్ధింపజేసుకోవడం, అంటే పొందడం. అసిద్ధ్య అంటే వ్యతిరేక పదం, పొందకపోవడం, లభించడం. కర్మఫలాన్ని పొందడం, కర్మఫలము పొందకపోవడం. అంటే కర్మఫలం పొందినా పొందకపోయినా, లభించినా లభించకపోయినా ఎలా ఉండాలి? సమోభూత్వ అంటే ఏమిటి అర్థం? ద్వంద్వ సహనం లాగా రెండును. సమోభూత్వ అంటే సమంగా ఉండాలి, హెచ్చు తగ్గులుగా ఉండకూడదు. ఒకే స్థితిలో ఉండాలి. మనసును ఒకే స్థితిలో ఉంచడం, బ్యాలెన్స్ గా ఉంచడం. అనుకున్న విధంగా జరిగినప్పుడు కృంగిపోవడం, అనుకున్న జరగకపోతే కృంగిపోవడం అనేది అలాంటి స్థితి కాకుండా బ్యాలెన్స్ గా ఉండడం, దానిని సమోభూత్వం అంటాం. అప్పుడు దీనికి సమత్వం యోగ ఉచ్యతే అంటే అర్థం ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే అర్థం ఏమిటి? సమస్తము యోగంలో ఉంటూ ఉచ్యతే అంటే ఇంకా పైకి సమత్వం. సమత్వం 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 అంటే ఏమిటి? సమస్తం అంటే మొత్తం. సమత్వం సమస్తం కాదు, సమత్వం. బ్యాలెన్స్డ్ గా. బ్యాలెన్స్డ్ గా. సమత్వం అంటే బ్యాలెన్సింగ్, సమానంగా, ఒకే స్థితిలో, స్థితప్రజ్ఞత. దాని స్థితప్రజ్ఞత అనండి, ఒకే స్థితిలో అనండి, బ్యాలెన్స్ అనండి, సమతుల్యత అనండి. దాని పేరు సమత్వం. సమానత అనండి. సమత్వం అంటే సమానత, సమతామూర్తి ఉంది కదా, సమతామూర్తి, ఒకే దృష్టికోణం అనండి. అలా సమత్వం యోగ ఉచ్యతే. యోగ అంటే యోగ, ఉచ్యతే అంటే అనబడుతుంది, పిలువబడుతుంది. యోగం అనబడుతుంది అనే దానికి ఇదంతా నిర్వచనం. అనండి ఒకసారి శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా
సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా తమోవా సమత్వం యోగ ఉచ్యతే. సమస్తం యోగ ఉచ్యతే. సమత్వం సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం సమత్వం. ఈ శ్లోకం మీరు నేర్చుకొని ఈ రోజు పడుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. అందరు నిద్రపోయే ముందు తప్పకుండా ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకొని నిద్రపోవాలి. ఉదయం లేచిన తర్వాత ఈ శ్లోకంతోనే అందరికి శుభాకాంక్షలు చెప్పాలి. విన్నారు? హోంవర్క్ కావాలి కదా, కాబట్టి గృహ కార్యం అందరు చేయండి. శ్రీకృష్ణుడు రచించినటువంటి భగవద్గీత యొక్క శ్లోకం కంఠస్థం చేయడం మనందరి బాధ్యత. భారతీయులం కదా, మరి భారతీయ గ్రంథాలను మనం పఠించాలి, నేర్చుకోవాలి, కంఠస్థం చేసుకొని మిగతా వారికి నేర్పించాలి. కాబట్టి మరొకసారి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓం స్వస్తిర్భవతు శాంతిర్భవతు సుఖం ఆరోగ్య ప్రాప్తిరస్తు యోగ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్. సందేహాలు ఉన్నాయా ఇందులో? ధన్యవాదాలు గురుజీ. ఏమైనా సందేహాలు ఉన్నాయా?